హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. ప్రీవియస్ వీడియోలో మీషో శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కటింగ్ అంతా చూసేసిన తర్వాత స్టిచ్చింగ్ ఇది చూసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోమని చెప్పాను కదా. ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉంచేసుకొని ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. తర్వాత అటాచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్కి అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించు డాట్స్ పెట్టుకోవాలి. పొడవు వచ్చేసి 3.5 కానీ 4 ఇంచెస్ కానీ పొడవు లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా తర్వాత కట్ చేసుకొని ఇలా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ చేయడం వల్ల అంటే డ్రెస్ షేప్ అనేది మంచిగా ఉంటుంది. అవుట్ఫిట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో డాట్స్ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ బ్యాక్ అయితే సేమ్ వేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి భుజాల దగ్గర అయితే ఒక స్టిచ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చంక భాగం నుంచి నెక్ వైపుకి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు వైపులకి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలి. 1 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా క్రాస్ పీస్లు అయితే తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న ఈ ముక్కలతో నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే నెక్ని మెజర్ చేసుకొని క్రాస్ పీసులతో ఇలా క్లాత్లు అయితే జాయిన్ చేసుకొని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా ఒక పాదం వెడల్పుతో నెక్ మొత్తం రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా ఎటు కదలకుండా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ అంతా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్టేసుకున్న దాంట్లో ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. రౌండ్ మంచిగా తిరగడం కోసం అయితే నెక్ చుట్టూ ఇలా టక్స్ పెట్టేసుకొని క్లాత్ మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలా 1 to 2 ఫోల్డ్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కదా, అలా 2 సార్లు అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా నెక్ చుట్టూ ఎడ్జ్కి స్టిచ్ అయితే చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. రెడీమేడ్ డ్రెస్ లాగైతే ఉంటుంది. కుట్టించిన డ్రెస్ అనేది ఎవరికి తెలియదండి, అంత బ్యూటిఫుల్గా వస్తుంది. చూసారు కదా, నెక్ అయితే ఫినిష్ అయిపోయిందండి. నెక్ తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ అయితే చూసేయండి ఎంత నీట్గా ఉంటుందంటే, కాలర్ ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కోసం డిజైనర్ హ్యాండ్స్ అయితే పెడుతున్నానని కటింగ్ వీడియోలో చెప్పాను కదా, దానికోసం క్యాన్వాస్ని 1.5 ఇంచు వెడల్పుతో మీ హ్యాండ్స్కి ఎంత మెజరింగ్ అయితే కావాలో అంత పొడవు తీసుకొని ఒక వెడల్పాటు క్లాత్ని తీసుకొని దాని మీద క్యాన్వాస్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్యాన్వాస్ని దాని మీద పెట్టేసి క్యాన్వాస్ ఎడ్జ్లో అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా ఉంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేసుకొని ఎడ్జ్లో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి.
చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పాదం అంతా అంటే పావించు కానీ హాఫ్ ఇంచు కానీ క్లాత్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇలా క్యాన్వాస్ మీదకి ఒక లేయర్ క్లాత్ పడేలాగా ఒక పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. లోపల కుట్టు క్యాన్వాస్ వైపుకి పడాలి, అంటే క్లాత్ క్యాన్వాస్ ఉన్న వైపుకి స్టిచ్ అయితే పడాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ కోసం అటు కొంచెం ఒక 5 ఇంచెస్ క్లాత్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇటు ఎడ్జ్కి ఒక 5 ఇంచెస్ క్లాత్ వదిలిపెట్టి మిడిల్లో పెద్ద కుట్టు పెట్టుకొని అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఫ్రిల్స్ రావడం కోసం అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. అలాగే రెండు వైపులా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ వదిలేసి మిడిల్లో మాత్రం పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా ఫ్రిల్స్ వస్తాయి ఈ హ్యాండ్స్కి అయితే. చూసారు కదా, ఇలా స్టిచ్లో నుంచి థ్రెడ్లో నుంచి రెండు విడిగా తీసేసి ఒక్క థ్రెడ్ పట్టుకొని ఇలా లాగితే ఫ్రిల్స్ వస్తాయి మనకి. అలా స్లోగా దారం తెగకోకుండా ఇలా అయితే లాగాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఆ ఫ్రిల్స్ వచ్చిన దాంట్లో నుంచి కొంచెం వెడల్పుగా అనుకుంటూ పైనుంచి అయితే మళ్ళీ విడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా జరుపుకుంటూ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో ఇలా అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. కింది వైపుకి పై వైపుకి కుట్టాం కదా, ఆ కుట్టుని ఇలా డివైడ్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, మీకు అర్థం కావాలని చెప్పి వీడియోని చాలా స్లోగా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఎంత స్లోగా ఫ్రిల్స్ని జరుపుకుంటూ, అంటే థ్రెడ్ లాగిన తర్వాత వచ్చే ఫ్రిల్స్ని ఈక్వల్గా సరి చేసుకుంటూ ఇలా ఫింగర్తో జరుపుకుంటూ పైనుంచి అయితే ఇంకో స్టిచ్ వేస్తున్నాను. క్లియర్గా గమనించండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ బెల్ట్ని రివర్స్లో జాయిన్ చేసుకోవాలంటే క్లాత్ లోపల వైపు నుంచి జాయిన్ చేసుకోవాలన్నమాట. కుట్టు లోపలికి పోయేలాగా ఇలా క్యాన్వాస్ మీదకి కుట్టు పడేలాగా క్యాన్వాస్ అంటే బెల్ట్ని అయితే హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. క్లియర్గా గమనించండి. బెల్ట్ని అయితే నేను లోపల వైపు నుంచి స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ని ఒరిజినల్ వైపుకి తిప్పుకొని ఇలా మళ్ళీ ఒక లేయర్ సింగిల్ లేయర్ క్లాత్ వదిలిపెట్టాం కదా, ఆ లేయర్ని ఒక పాదం మందం క్లాత్ ఉంది కదా, ఆ పాదం మందం క్లాత్ని ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, దాని మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి చివర్లో అయితే కుట్టు వేసుకోవాలండి. మొదటి నుంచి చివరి వరకు ఎడ్జ్లో కుట్టు నీట్గా ఇలా చేతితో సరి చేసుకుంటూ అయితే వేసుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయండి. వీడియో చాలా బాగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా, చాలా నీట్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా చాలా ఓపికతో స్టిచ్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఓపిక చాలా అవసరం. ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి హ్యాండ్స్ అయితే. పిల్లలందరికీ డ్రెస్లకి లాంగ్ ఫ్రాక్లకి అన్నీ ఇవే హ్యాండ్స్ పెడుతున్నారు. సో నేను కూడా ఇవే పెడుతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్ పెట్టుకోవాలి. ఆ టక్ని భుజం దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర పెట్టుకొని మిడిల్లో నుంచి ఒకవైపుకి స్టిచ్ చేసుకోవాలి. దీనికైతే హ్యాండ్స్కి అయితే నేను ఏమి డీప్ తీయలేదు, ఏం షేప్ కట్ చేయలేదండి. ఇవి బుంగలాగా వస్తాయి హ్యాండ్స్, ఇలానే బాగుంటాయి. సో ఇలానే మళ్ళీ ఇటువైపు మిడిల్ వైపు నుంచి ఇటువైపు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి క్లియర్గా గమనించండి. మిడిల్లో నుంచి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను.
నుంచి టక్స్ పెట్టుకొని ఇలా కుట్టడం వల్ల ఒకవైపు కుట్టినప్పుడు ఒరిజినల్ క్లాత్ పై వైపు ఉంటుంది, ఇంకో వైపు కుట్టినప్పుడు లైనింగ్ క్లాత్ పైకి వస్తుందండి. తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒక జాయింట్ అయిపోయిన తర్వాత దాని మీద నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఫస్ట్ స్టిచ్ మంచిగా లేకపోయినా సెకండ్ స్టిచ్లో వంపు దింపులు లేకుండా స్టిచ్చింగ్ అయితే నీట్గా వస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్కి కింద లేయర్స్ కదా, ఒక లాంగ్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని 2 మీటర్స్ క్లాత్ని పెట్టుకున్నాను నేనైతే. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని అయితే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ మీరు ముందుగా ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. బాగా మీకు స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ క్లాత్ మీద పెట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మీకు అలవాటు లేదు కొత్త అయితే ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోండి. నేనైతే ఇలా జాయిన్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఫ్రిల్స్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత ఒరిజినల్ క్లాత్ నుంచి లైనింగ్ క్లాత్ కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్ అయితే చిన్నగా పెట్టుకున్నాను, లైనింగ్ క్లాత్ ఫ్రిల్స్ అయితే పెద్దగా పెట్టుకుంటున్నాను. అవి పెద్దగా చిన్నగా అయితే ఇంకా నడుము దగ్గర పెద్ద లావుగా వస్తుందని చెప్పి లైనింగ్ క్లాత్ అయితే పెద్దగా పెట్టుకుంటున్నాను. ఇలా కాదు ఇంకోలాగా కూడా స్టిచ్ చేయొచ్చు, బట్ నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఫ్రిల్స్ అన్ని పెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక లేయర్ అయితే ఇలా వస్తుంది. తర్వాత నడుం దగ్గర ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు క్లాత్లు ఉన్నాయి కదా, ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. తర్వాత క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నా మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు 6 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ ఆఫ్ చేస్తే 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని దాని దగ్గర నుంచి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, హ్యాండ్స్ దగ్గర అయితే 6 ఇంచెస్ పెట్టుకొని ఇలా 2 పార్ట్లను జాయిన్ చేసుకోవాలండి. చంక భాగం దగ్గర నుంచి నడుము వరకు ఇలా నడుము దగ్గర అయితే బ్యాక్ ఫ్రంట్ ఇలా సర్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 వైపులా అంటే 4 క్లాత్లు వచ్చాయి కదా, ఇలా సర్ చేసుకొని నడుము దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసుకొని నడుం కిందికి కొంచెమే ఇలా కుట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, నడుం దగ్గర నుంచి కొంచెమే స్టిచ్ ఇక్కడికి సైడ్కి తీసేసుకోవాలి. తర్వాత జాయింట్ వేరేలాగా ఉంటుంది, అలా ఓపెన్ ఉండాలి అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఓపెన్ అయితే ఉండాలి. ఇంకో వైపు కూడా ఇలా స్టిచ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకొని తర్వాత కింది వైపు కుట్టొస్తే వదిలిపెట్టేసాం కదా, లైనింగ్ ఓన్లీ లైనింగ్స్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, పైనుంచి నడుము దగ్గర నుంచి ఇలా 2 లైనింగ్ క్లాత్ని పట్టేసుకొని లోపల క్లాత్ ఒరిజినల్ క్లాత్ని లోపలికి అనేసుకొని ఎడ్జ్లో లైనింగ్ 2 జాయిన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి. లోపల నుంచి ఒరిజినల్ క్లాత్ని ఇలా బయటికి తీసుకొని మనం స్టిచ్ వేసాం కదా, ఇలా లైనింగ్ క్లాత్ కొంచెం పైకంటే మనకి స్టిచ్ దగ్గర ఇలా కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం రబ్ చేసుకొని మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ఎడ్జ్ నుంచి కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అలాగే 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వేరే స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ వేరే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది, స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో అయితే 2 వైపులా లైనింగ్ వేరుగా జాయిన్ చేస్తున్నాను, ఒరిజినల్ క్లాత్ వేరుగా జాయిన్ చేస్తున్నాను. తర్వాత మనం శారీలో నుంచి 8 ఇంచెస్ క్లాత్ని అయితే డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా, 8 ఇంచెస్ అంటే 4 మీటర్స్ క్లాత్ని డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ క్లాత్ని అయితే కింద జాయిన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, డివైడ్ చేసుకున్న క్లాత్ని 2 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చివరి వరకు 2 వైపులా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అక్కడొకటి. ఎందుకంటే దగ్గర ఫ్రిల్స్ పెడితే ఫ్రాకు చుట్టూ సరిపోదండి. సో చిన్న చిన్న ఫ్రిల్స్ కొంచెం దూరంగా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ ఫ్రాక్ ఉంది కదా, ఆ ఫ్రాక్ కిందికి ఎడ్జ్కి వచ్చేసి జాయింట్ అయితే చేసుకోవాలండి. క్లాత్ మొత్తం చూసారు కదా, 1 ఇంచు మందం కిందికి క్లాత్ వదిలిపెట్టేసి ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది డ్రెస్ అయితే. శారీతో ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, రెడీమేడ్ డ్రెస్ లాగా. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారు కదా, డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, లవ్ యూ ఆల్.